ఫైట్ కాంగ్రెస్ నమ్ముకున్న లైన్ ఇది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును కాంగ్రెస్ లైఫ్ అండ్ డెత్ గా భావిస్తుంది. అందుకు తగ్గట్టే అగ్రనేతల్ని సైతం బాట పట్టించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మొదలుకొని ప్రతి విషయంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఫాలో అయిన మెథడ్స్ ను అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. బీహార్ పై కాంగ్రెస్ గంపడే ఆశలు పెట్టుకుంది. మరి ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలంగాణ మోడల్ బీహార్ లో వర్కౌట్ అవుతుందా? అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ పోలికుందా? తెలంగాణలో కాంగ్రెస్ దాదాపుగా ఒంటరిగా బరిలోకి దిగింది. బీహార్లో అలా కాదు. ఆర్జేడీ లాంటి బలమైన పార్టీతో కలిసి ప్రజల్లోకి వెళ్తుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల ముందు ప్రకటించలేదు. అసలు ఆ ప్రస్తావనే లేదు. కానీ బీహార్లో సీఎం అభ్యర్థిని నేనే అంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించుకున్నారు. మరి ఆయనకు కాంగ్రెస్ ఆమోదం ఉందా? తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రయత్నం చేస్తారా? ఇది అసలు సిసలు ప్రశ్న. మరోవైపు తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకు రాలేదు. ఎన్నికల స్ట్రాటజిస్టుగా మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో కొత్త పార్టీ పెట్టారు. రాష్ట్రం మొత్తం తెగ తిరిగేస్తున్నారు. గతంలో నితీష్ కుమార్ శిష్యుడిగా ప్రచారం జరిగిన ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గండి కొట్టారని గ్యారంటీ లేదు. సో తెలంగాణ మోడల్ బీహార్కు సూట్ అవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో 2023 ఎన్నికల సమయంలో 6 ప్రధాన హామీలు ఇచ్చింది కాంగ్రెస్. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం చేయుతగా వర్గీకరించి ప్రజల్లోకి వెళ్లారు. బీహార్లోనూ అలాంటి హామీలే ఇస్తారా? హామీల వరకే తెలంగాణ మోడల్ పనికొస్తుందా? అదే జరిగితే బీజేపీ ఎదురుదాడి చేయదా? హామీల అమలు చేయడం లేదంటూ బీజేపీ నేతలు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ గొప్పల్ని బీహార్లో చెప్పుకుంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కౌంటర్ చేయరా? వాళ్ళ మాటలకు సమాధానం ఇచ్చేదెవరు? పైగా రాష్ట్రాల అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కమలనాథులకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటారు. అలాంటిది తెలంగాణ మోడల్తో బీహార్ను నెగ్గాలనుకోవడం కాంగ్రెస్ తెలివైన నిర్ణయమే అవుతుందా? ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును కాంగ్రెస్ లైఫ్ అండ్ డెత్ గా భావిస్తుంది. అందుకు తగ్గట్టే అగ్రనేతల్ని సైతం పాట్నా బాట పట్టిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీహార్ దంగల్ మొదలైంది. ఇప్పటికే బీహార్కు అటు కాసుల వర్షం బడ్జెట్లో కురిపించింది ఎన్డీఏ ప్రభుత్వం. అటు నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. సో ఇట్లా నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. బీహార్కు 100 కోట్ల రూపాయలతో జాతీయ ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేస్తున్నారు. బీహార్ ఎన్నికలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే అక్కడ ఒక యాత్ర కూడా చేపట్టడం జరిగింది. ఓట్ చోరీ అంటూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఓటర్ అధికార యాత్ర అంటూ కూడా ఒక యాత్రను 1300 కిలోమీటర్ల యాత్రను కూడా అటు తేజస్వి యాదవ్తో కలిసి యాత్ర నిర్వహించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో బీహార్ ప్రజలు ఎటువైపు ఉన్నారు, బీహార్ ఎన్నికలు ఏం తేల్చబోతున్నాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఒకవైపు మహాగఠబంధన్, ఇంకోవైపు ఎన్డీఏ కూటమి, రెండింటి మధ్యలో బలాబలాలు. సో ఇప్పటివరకు చూసుకుంటే అయితే కనుక మహాకూటమి వైపే ఎక్కువగా సర్వేలు మాత్రం మహాకూటమి వైపే మొగ్గు చూపిస్తున్నాయి. సో ఇటు మహాకూటమి, అటు ఇంకొక వైపు ఎన్డీఏ. సో అటు ఎన్డీఏలో నితీష్ కుమార్ ఉన్నారు,
ఇటు మహాకూటమిలో తేజస్వి యాదవ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో పాటు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతున్నటువంటి వేళ జన్సురాజ్ పార్టీ తోటి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ 8 నుంచి 10% ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉందంటూ కూడా జాతీయ సర్వేల్లో బయటకు వస్తోంది. ఒకవేళ అదే స్థాయిలో గనక ప్రశాంత్ కిషోర్ ఓట్లు సాధించుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ పర్సెంటేజ్ ప్రకారం డెఫినెట్లీ ప్రశాంత్ కిషోర్ ఒక కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పొద్దున ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కానీ ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అండలేంది, ఆయన సపోర్ట్ లేని మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోడల్ని బీహార్లో కూడా నిర్వహించేలాగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీహార్కి 2 సార్లు వెళ్ళడం జరిగింది. అటు పాట్నాలో పెట్టినటువంటి సిడబ్ల్యూసీ సమావేశం కూడా హాజరు కావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బీహార్లో ఒక్కసారి కూడా సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించలేదు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ అందరూ కూడా అక్కడ బీహార్లో పాట్నాలో ఈ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం కూడా దానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయారిటీ ఇస్తుంది అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బీహార్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఏ పార్టీకి ఎంత మైలేజ్ ఉంది, ప్రజల్ని కదిలించేటువంటి అంశాలు ఏమిటి, ఏ అంశాలు రాజకీయ అస్త్రాలుగా ఉన్నాయి అన్ని డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. సో బీహార్లో జన్సురాజ్ కింగ్ మేకర్గా మారబోతున్నారా? ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే 8 నుంచి 10% ఓట్లతోటి కింగ్ మేకర్ కాబోతున్నారు. జన్సురాజే రేపొద్దున అధికారంలోకి రావాలంటే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం. ప్రశాంత్ కిషోర్ ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూటమికి మద్దతు ఇవ్వట్లేదు, మహాగఠబంధన్ ఆర్జేడీ కూటమికి, అటు జేడీయూ కూటమి ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళు బీజేపీతో ఉన్నారు, వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అన్నటువంటి ప్రకటన కూడా జరిగిపోయింది. రేపొద్దున జేడీయూ గెలిస్తే గనక, ఆర్జేడీ నేతృత్వం ఉన్నటువంటి మహాగఠబంధన్ గెలిస్తే గనక ఖచ్చితంగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇటు ఈ 2 కూటమిల మధ్యలో బీజేపీకి జేడీయూతో పాటు అటు లోక్ జనశక్తితో పాటు హిందుస్థాన్ అవమోర్చా ఇంకా 2-3 కమిటీలు కూడా అక్కడ ఉండడం జరిగింది. 2-3 పార్టీలు కూడా అక్కడ బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆర్జేడీ వైపే ఎక్కువగా ప్రజలు చూస్తున్నారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో ఇప్పటివరకు చూసుకుంటే అంటే గతంలో బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉంటే 2020లో ఆర్జేడీ కూటమిలో భాగంగా, అంటే ఆర్జేడీ కూటమిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కూడా పోటీ చేయడం జరిగింది. సో అందులో 144లో పోటీ చేస్తే 75 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా కూడా ఆర్జేడీ అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలిస్తే 19 స్థానాల్లో గెలవడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అటు జేడీయూ కూడా 115 స్థానాల్లో పోటీ చేస్తే 43 స్థానాల్లో గెలిస్తే భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. 110 స్థానాల్లో పోటీ చేస్తే 74 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈసారి ఎక్కువ స్థానాలు కావాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొక వైపు తేజస్వి యాదవ్ గ్రాఫ్ పెరుగుతుంటే నితీష్ కుమార్ గ్రాఫ్ కూడా తగ్గుతోంది. అండ్ ఇవే చివరి ఎన్నికలంటూ కూడా ఇదివరకే ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన గతంలో యాక్టివ్గా కూడా పనిచేయలేకపోతున్నారు. సో ఇప్పుడున్నటువంటి యువతరంతో పోటీ పడలేకపోతున్నారు అన్నది కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. మన కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో చాలా పోరాటాలు చూస్తున్నాం, పాదయాత్రలు చూస్తున్నాం, రాజ్యాంగం, ఓటర్ అధికార యాత్ర. సో ఓటు హక్కు మీద ఉందా లేదా చూసుకోండి, 60 లక్షల ఓట్లు తీసేశారన్నారు. కర్ణాటకలో అదే జరిగింది, మహారాష్ట్రలో అదే జరిగింది, హర్యానాలో ఓటమి కూడా ఓటు చోరీ జరిగింది. ఈసీ బీజేపీతో కుమ్మక్కైంది. ఇవన్నీ కామెంట్స్ మధ్యలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ తొందరలోనే రాబోతోంది. సో మోస్ట్లీ నవంబర్ ఎన్నికలు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎట్లా ఉండబోతున్నాయి ఈ ప్రిడిక్షన్, ఎట్లా చూడొచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి సర్వేలు అనేటువంటిది ఒక అంశం అయితే, సర్వేలని మనం పక్కన పెట్టినా కానీ గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతాలని చూసినప్పుడు ఎన్డీఏ కూటమికి అదేవిధంగా ఇండియా కూటమికి పెద్ద 0.25% తప్ప పెద్ద ఓట్ల తేడా లేదు. చాలా మార్జిన్లోనే ఇండియా కూటమి అనేటువంటిది ఓడిపోయింది. అందువలన ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి అసంతృప్తి ఇంకా పెరిగేదే తప్ప పెరిగేది కాదు. అది మనకి ఏ విధంగా మనకి కనిపిస్తూ ఉంది అంటే, ఆపద మొక్కులు గత 6 నెలలుగా నరేంద్ర మోడీ గారు బీహార్ని సందర్శించడం, వేల కోట్ల రూపాయల పథకాలని ప్రకటించడం, అదేవిధంగా అనేక పెన్షన్
పెంపుదలతో సహా అనేక వాటిని బీహార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాయిలాలుగా ప్రకటించడం అనేటువంటిది చూసినప్పుడు తమ ఓటమి ఖాయం అనేటువంటి దానికి ముందుగానే వచ్చినట్టుగా ఒక అంచనాకు వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. ఇక రెండో వైపు ఆ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల గురించి, కాంగ్రెస్ గురించి కొన్ని వార్తలు, అవి ప్రతికూలమైనటువంటి వార్తలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి ఏమిటి అనేటువంటి పక్కన పెట్టేట్లయితే ఇవాళ మీడియా కూడా పోలరైజేషన్ గా, అంటే శిబిరాలుగా చీలిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పట్టుబడతా ఉందని ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా పొజిషన్ చూసినప్పుడు దానికి కేటాయించినటువంటి సీట్లతో స్థానం. పోలిస్తే అది గెలిచినటువంటి సీట్లు చాలా స్ట్రైకింగ్ రేటు చాలా తక్కువ ఉంది. అవును, ఆల్మోస్ట్ అదే అంటే 70 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఐ థింక్ 18-19 స్థానాల్లో గెలిచింది. 19 స్థానాలే ఉమ్. వచ్చాయి. అవును, 19 స్థానాలే వచ్చాయి. 144 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ. జేడీయూ, ఆర్జేడీ 75 స్థానాలని తెచ్చుకుంది. ఓటింగ్ రీత్యా కూడా చూసినప్పుడు ఉమ్. దానికి దామాషా పద్ధతిలో కాంగ్రెస్ ఓట్లు తెచ్చుకోవడంలో కూడా విఫలమైందనేది మనకి అవును. ఆ ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి కాంగ్రెస్ ఏమంటుందంటే గతంలో ఓడిపోయినటువంటి సీట్లు కాకుండా నేను వేరే సీట్లలో పోటీ చేస్తాను, మాకు ఆ సీట్లు కావాలని చెప్పేసి బేరం పెడుతున్నది అనేటువంటి వార్తలు వచ్చాయి. అది మరి సహజంగానే ఏ పార్టీ కూడా ఎటువంటి ప్రతిపాదనని అంగీకరించేటువంటి అవకాశం లేదు. గతంలో వాళ్ళు అంగీకరించి తీసుకున్నటువంటి సీట్లే అవి. దానిలో మరి 5 ఏళ్లలో వాళ్ళు ఆయా స్థానాల్లో బలం పెంచుకోవాలి, లేదా రాష్ట్రం మొత్తం బలం పెంచుకోవడంలో తప్పేం లేదు. కానీ అలా కాకుండా గతంలో గెలిచినటువంటి సీట్లు, అంటే జేడీయూ ఆర్జేడీ గెలిచినటువంటి సీట్లు, లేకపోతే ఈ లిబరేషన్ సిపిఎంఎల్ లిబరేషన్ గెలిచినటువంటి సీట్లు, వాటిలో మాకు కొన్ని కావాలి, మేము ఓడిపోయాము అనేటువంటిది డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంది. అది ఒత్తిడిలో భాగంగానే సిడబ్ల్యూసి సమావేశాన్ని కూడా పాట్నాలో ఏర్పాటు చేసింది అనేది అంటే వాస్తవానికి సార్ ఒక వార్త. గట్టి పోటీ అయితే కనిపిస్తోంది. సో ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ కనిపిస్తోంది. చాలా హీట్ ఎక్కేటువంటి ప్రసంగాలు మనం చూస్తున్నాం. అటు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ కిషోర్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పేదవాడి కోసం పనిచేస్తా అని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఆయనకు 8-10% ఓట్లు వచ్చేటువంటి అవకాశాలని ప్రశాంత్ కిషోర్ కూడా తక్కువ అంచనా వేయలేం. అఫ్కోర్స్ మోడీ లాంటి వ్యక్తి గెలవడానికి కూడా బిహైండ్ ఆఫ్ ది సీన్ ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలుసు. అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ విషయంలో కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ చాలా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ దేశంలో పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అట్లాంటి ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగి రేపు గేమ్ చేంజర్ అవుతారా అన్న పాయింట్ ఒకటైతే గనక, ఇప్పుడు బీహార్ ఎన్నికలు చాలా క్రియాశీలకం. ఎందుకంటే రేపొద్దున బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, కేరళ కూడా ఎన్నికలు ఉన్నాయి. సో వచ్చే సంవత్సరం ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీహార్లో గెలవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఎట్లా చూడొచ్చు బీజేపీకి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? నితీష్ కుమార్ని ఇప్పుడు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలోనే సింపుల్ చెప్పాలంటే చావు తప్పి కన్నలు పోయినట్టు నితీష్ కుమార్ గెలవడం జరిగింది. అండ్ ఆయన వ్యవహార శైలి కూడా తెలుసు. యువత ఏం కోరుకుంటుంది? నితీష్ కుమార్ వైపు చూసేటువంటి అవకాశం ఉందా? తేజస్వి సైడ్ చూసేటువంటి అవకాశం ఉందా? ఉన్న సర్వేలు తేజస్వి యాదవ్ సైడ్ మాత్రం మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో తర్వాత ఎన్నికలు జరగబోతున్నటువంటి పూర్వరంగాన్ని చూసుకున్నప్పుడు బీహార్ ఎన్నికలు అనేటువంటివి అటు ఇండియా కూటమికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి రెండింటికి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాలే. అందువల్ల వ్యూహాత్మకంగా ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పొరపాటు చేసినా కానీ తర్వాత ఎన్నికల్లో దాని ఫలితాలని తీవ్రంగా అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ గతంలో మహారాష్ట్రలో అది అనుసరించినటువంటి పద్ధతి, అదేవిధంగా హర్యానాలో అనుసరించినటువంటి పెత్తందారి పోకడలు లేదా పెద్దన్న పాత్రలు ఏవైనా కానివ్వండి, దానికి ఒక గుణపాఠం నేర్పాయనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. కానీ అటువంటి గుణపాఠం అది దాని ప్రదర్శితం కాకుండా బీహార్లో మాకు వేరే సీట్లు కావాలని చెప్పేసి మాకు పోటీ పట్టడం ఎందుకు అంటే, ఎట్లాగూ ముఖ్యమంత్రిగా మీరే అవుతారు కనుక మేము కోరినటువంటి సీట్లు ఇవ్వాల్సిందే అనేటువంటిది ఒక విధంగా అది దాన్ని సామాన్య పరిభాషలో చెప్పాలంటే బ్లాక్ మెయిలింగ్ గా కూడా చెప్పొచ్చు. కానీ
జేడీయూ ఆర్జేడీ దానికి లొంగేటువంటి పరిస్థితి లేదు. మిగిలినటువంటి పార్టీలు కూడా అక్కడ లిబరేషన్ కావచ్చు, లేదా సిపిఐ, సిపిఎం, అవును, ఈ వామపక్షాలు పార్టీలు కావచ్చు, కూడా, ఈవెన్ ఆమ్ ఆద్మీ కావచ్చు. ఆమ్ ఆద్మీ కావచ్చు, ఇవి కూడా అవును, వాటికి లొంగేటువంటి పరిస్థితి లేదు. లేదు. అందుకని అవును. గతంలో పోటీ చేసినటువంటి సీట్లనే మళ్ళా ఏదన్నా 1-2 సీట్లు మార్చుకోవడం అంటే అది ఎవరికైనా దాన్ని మనం ఏమి తప్పట్టక్కర్లేదు. దాన్ని ఎవరికైనా అది సాధ్యమే. ఆ, దాన్ని కూడా మిగతా వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. కానీ అసలు మొత్తంగానే సీట్లన్నీ మాకు గెలిచేవి కావాలని అంటే మాత్రం అది కుదిరేది కాదు. ఒకవేళ అలాంటి ఉమ్. కారణంతో ఏదన్నా గనక రచ్చ జరిగితే అది కాంగ్రెస్ కి మరింత నష్టం అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఎన్డీఏ పరిస్థితికి వచ్చేసరికి, ఎన్డీఏ పరిస్థితి మన పాశ్వాన్ కుమారుడు చిరాకు ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా అవును, చెప్తున్నారు. ఎందుకు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు అనే దానికి వచ్చేట్లయితే, నితీష్ కుమార్ నితీష్ కుమార్ మీద అతను బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాడు. విమర్శలు చేసింది. అవును. అవసరమైతే నేను ఎక్కువ సీట్లకి పోటీ చేస్తానని కూడా ఒక ఉమ్. విధంగా అతను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతను బ్లాక్ మెయిల్ కి కారణం, లేకపోతే అతని డిమాండ్ కారణం ఏంటంటే బీజేపీను ఇది నితీష్ కుమార్ పార్టీ బలహీనంగా ఉంటాం. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని మాకు ఎక్కువ సీట్లు కావాల్సిందే అని చెప్పేసి అతను డిమాండ్ చేస్తున్నాడు. అందుకని రెండు కూటమిల్లోనూ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. అంటే సార్, అయితే ఇందులో ఇంకో ఇండియా కొన్ని కూటమి ప్రధానంగా బీహార్లో కనిపిస్తున్నటువంటి అంశం నిరుద్యోగుల విషయం ఒకటి ప్రధానంగా ఈసారి బయటకు వస్తోంది. వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి, ఒకరి తర్వాత ఒకరు అన్నటువంటి అంశాన్ని ప్రశాంత్ కిషోర్ తీసుకుంటున్నారు. ప్రజలు, యువత కూడా ఆ వైపు ఆకర్షిస్తున్నది ప్రధానమైనటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రాజెక్టులు కేటాయిస్తోంది, నిధులు కేటాయిస్తోంది. బడ్జెట్లో కూడా భారీగా బీహార్కు, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కేటాయించింది కూడా మనం చూసాం బీహార్ ఎన్నికలు అని చెప్పేసి. మరోవర్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక బీహార్ ఎన్నిక. ఆపరేషన్ సింధూర్ విషయంలో సాటిస్ఫాక్షన్గా లేదు. అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ని ఆపేసింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడి. సో ఈ విషయంలో కొంత నిరాశ కనిపిస్తోంది భారతదేశంలో అన్నది ఒక పాయింట్. ఈ పాయింట్తో పాటు నితీష్ కుమార్కు ఏజ్ కూడా అయిపోయింది. ఇక ఇవే చివరి ఎన్నికలు. అటు లాలూ యాదవ్ కొడుకు చరిష్మా కూడా రాను రాను పెరిగింది. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ గ్రాఫ్ కూడా పెరిగింది. సో ఈ పాయింట్స్ని ఎట్లా చూడొచ్చు? నితీష్ కుమార్ కి వయసు పెరగటమే కాదు, వయసు పెరగటం ఒకటైతే క్రెడిబిలిటీ అనేటువంటిది చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. అధికారం కోసం ఏమైనా ఎటైనా ఫిరాయిస్తాడు అనేటువంటిది ఆల్రెడీ అయారం గయారం అని గతంలో మనం చెప్పుకునేవాళ్ళం. అవును, అవును, ఇప్పుడు అటువంటి ఫిరాయింపులకి లేదా అవకాశవాదానికి నితీష్ కుమార్ కేర్ ఆఫ్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డ్ అలా ఉంది. అవును, అవును. అటువంటి వ్యక్తిని పెట్టుకొని బీజేపీ అక్కడ చేస్తా ఉంది. మరి బీజేపీ అటువంటి పరిస్థితిలో ఎందుకున్నది అంటే అది దాని బలహీనత. అక్కడ ఉన్నటువంటి కుల కుల పొందికలు కావచ్చు, లేదా ఇతర అవును, పోలరైజేషన్స్ లో అవును. దానికి ఉన్నటువంటి పరిమితుల కారణంగా ఉమ్, నితీష్ కుమార్ లేకపోయేట్లయితే దానికి ఉన్నటువంటి బలం కూడా ఉమ్, దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఉమ్. ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ప్రశాంత్ కిషోర్ నేను లేస్తే మనిషిని కాదు అని గతంలో కూడా చెప్పాడు. కానీ అప్పుడేమీ లేవలేదు. ఇప్పుడు ఒక పార్టీ పెట్టి నేను పోటీ చేస్తాను అని రెండు రెండు వాటి మీద ధ్వజం ఎత్తుతున్నాడు. కానీ ఉమ్. మన ఎన్నికల చరిత్రను కనుక చూసినట్లయితే, రెండు ప్రధాన కూటములు పోటీ పడినప్పుడు మూడో శక్తిగా వచ్చేటువంటి వాళ్ళకి సర్వేల్లో ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని కొంత రావచ్చు, లేదా కొంత మేనేజ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఓటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇతనికి ఓటేస్తే మన అంటే సార్, ఓటుకి ఇక్కడ ఏమైనా విలువ వ్యతిరేక ఉంటుందా? ఓటు చీల్చేటువంటి అవకాశాలని, వ్యతిరేక ఓటును మనం ప్రామాణికంగా తీసుకుందాం. ఒకవేళ వ్యతిరేక ఓటు చీల్స్తే ప్రశాంత్ కిషోర్ రేపు 243కి 243 అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తే ఈ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. సో అది రేపు పొద్దున ఆర్జేడీకి కానీ ఇటు బీజేపీకి కానీ ఎఫెక్ట్ పడుతుంది కదా. మరి ముఖ్యంగా ఆర్జేడీకి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది కదా. వ్యతిరేక ఓటు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి మీద వ్యతిరేకత ఓటు ఎట్లా పనిచేస్తుంది? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సారీ, వ్యతిరేకంగా ఉన్నటువంటి జేడీయూ. ఓటు పనిచేస్తుంది తప్ప అవును. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూడాలి. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ. నితీష్ కుమార్ అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, లేదా బీజేపీతో కలిసి ఉన్నా, లేకపోతే ఇతర ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి ఉన్నప్పటికీ అతను పెద్ద ఫెయిల్యూర్, వలసలని అరికట్టడంలో లేకపోతే ఇటువంటి వాటిల్లో పెద్ద ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. ఇప్పటికీ బీహార్ నుంచి వలసలు వస్తాయి. అదే విధంగా
మానవాభివృద్ధి సూచికలను చూసినప్పుడు లేదా దారిద్ర్యాన్ని చూసినప్పుడు కానీ వీటన్నిటిలో కూడా బీహారు ఉత్తరప్రదేశ్ పోటీ పడుతూ ఉంటాయి చివరి స్థానం కోసం. అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించడం ద్వారా ఇవది. రెండోది, అన్నిటికంటే మించి మొన్న జరిగినటువంటి ఓటర్ల ఇది కూడా అధికార యాత్ర నెగిటివ్ గానే మొత్తంగా అనిపించింది కదా. ఎన్నికల కమిషన్ ద్వారా కథ నడపాలని చూసినప్పటికీ ఆ ఎన్నికల కమిషన్ కి తలబొప్పి కట్టి చివరికి ఆధార్ కార్డును కూడా మేము అంగీకరిస్తామని చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకని అంగీకరించడంతో పాటు ఈవీఎం లో కూడా మార్పులు చేస్తున్నారు. ఈసారి మేము కలర్ ఫోటోలు తీసుకొస్తున్నాం అని చెప్పేసి కొంత ఇది ప్రతిపక్షానికి బెండ్ అయింది. ఈవీఎంలు అంటే అక్కడ మనకు కనిపించే డిస్ప్లే చేసేటువంటి దానిలో బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ ఫోటోలు. అది పెద్ద తేడా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే గుర్తులను బట్టి ప్రధానంగా ఉంటాయి. సరే, అది ఎవరికైనా వర్తిస్తుంది అనుకోండి. అక్కడ బీహార్ ఉంది, ఎక్కడైనా అదే పని చేయొచ్చు. పాయింట్ అది కాదు. అందువల్ల అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో బీజేపీ నితీష్ కుమార్ ఉన్నారు అనేటువంటిది ఒకటి. అందువల్ల ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏ విధంగా చూసినప్పటికీ పోటీ తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. కానీ అట్ ది సేమ్ టైము వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కనుక చేయాల్సి వస్తాయి. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కి ఇప్పుడు చెప్తున్నటువంటి 10%, 11% అంత వచ్చేటువంటి సీన్ ఉండదు. ఎందుకంటే రేపు ఎన్నికల్లో నాటికి వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ మంచోడు అని చెప్పినటువంటి వాళ్ళు కూడా బీజేపీ నితీష్ కుమార్ ను ఓడించాలి అని కనుక అనుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఇటువైపు ఓటేస్తారనేది మనకు తెలిసింది. ఎందుకంటే మనం 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసాం. మనం వైసీపీను తెలుగుదేశం పార్టీ పోటీ పడినప్పుడు జనసేన మూడో పక్షంగా వచ్చి ఏ విధమైనటువంటి ఫలితాలను పొందిందో కూడా మనం చూసాం. అందువల్ల రెండు కూటములు బలంగా ఉన్నప్పుడు మూడో ప్రశాంత్ కిషోర్ లాంటి ఆయన కూడా క్రెడిబిలిటీ ఉందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి అందరికీ సలహాలు చాలా సందర్భాల్లో మనం హర్యానా విషయం తీసుకున్నా, ఇంకా కొన్ని అక్కడక్కడే జరుగుతున్నటువంటి ఎన్నికల విషయం చూసుకుంటే కనుక హర్యానా విషయంలో కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఒక్కొక్క చర్చ బలంగా నడిచింది. బట్ ఎన్నికల కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. బట్ బీజేపీ కొంత సోషల్ ఇంజనీరింగ్ లో చాలా క్రియాశీలకంగా ఉంటుంది. జరిగేటువంటి ప్రచారానికి బీజేపీ చేస్తున్నటువంటి పనికి సంబంధం ఉండదు. సో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బీజేపీ నిధులు సమకూరుస్తోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అక్కడ నితీష్ కుమార్ అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు అధికారాన్ని కాపాడుకోవడంలో బీజేపీ దగ్గరటువంటి అస్త్రాలు ఏంటి? సో ఇక్కడ అంటే ఆల్రెడీ అక్కడ బీసీలకు రిజర్వేషన్ వర్కౌట్ అయింది. 9వ షెడ్యూల్లో కలపడం జరిగింది. సరే, న్యాయ చెక్కులు ఏమున్నా కానీ అక్కడ ఒకటి కులగణన జరిగింది. సో ఈ అంశం పైన బీజేపీకి కొంత అస్త్రంగా ఉంటుందా? అట్లా సోషల్ ఇంజనీరింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? అక్కడ బీసీలకు ఏమి 9వ షెడ్యూల్ ఏం కలపలేదు, కొట్టేసింది కదా అక్కడ కోర్టు కూడా. కలపలేదు అక్కడ. ఎందుకంటే అది అక్కడ కలిపి ఉంటే దేశవ్యాప్తంగా పని చేయాలి కదా షెడ్యూల్లో. ఒకవేళ అది కలపలేదు, అక్కడ కూడా కొట్టేసింది. అందుకని అప్పుడు కూడా చేసినటువంటి వ్యవహారం అదే. ఏమైనప్పటికీ ఆ విషయంలో కూడా బీసీల విషయంలో కూడా దానికి మొత్తంగా వెళ్ళినప్పుడు ఎదురు తెప్పే. ఎందుకంటే రోహిణి కమిషన్ వేసింది బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు దాన్ని బయట పెట్టరు. ఆ కమిషన్ కూడా మళ్ళీ అంటే దళితులకి వర్గీకరణ చేయాలన్నట్టుగానే బీసీల్లో కూడా 3 వర్గీకరణలు చేయాలని చెప్పేసి చెప్పింది. అది కనుక బయట పెట్టేట్లయితే, దాన్ని కనుక ఆమోదించేట్లయితే అక్కడ బీజేపీ కూటమికి ఒక్క బీహారే కాదు దేశవ్యాప్తంగా కూడా కొంతమంది బీసీల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకు అంటే దళితుల్లో ఎట్లాగైతే 2 డివిజన్లుగా చేరి ఒకదానికి సమర్థించి ఒకదాన్ని చేర్చుకోవాలని ఎట్లా చూశారు, అక్కడ బీసీల్లో కూడా అలా చేసేట్లయితే వాళ్ళు 3 తరగతులుగా ఇగిపోయిన తర్వాత మరి లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కువ లబ్ధి పొందుతున్నారో ఇక్కడ ఒక సామాజిక తరగతి ఎట్లా వ్యతిరేకిస్తా ఉందో అక్కడ కూడా అదే విధమైనటువంటి వ్యతిరేకత వస్తుందనేటువంటి భయంతోనే రోహిణి అన్ని బయట పెట్టారు. అందుకని బీసీ విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, బీజేపీకి ఉండే తలనొప్పులు బీజేపీకి ఉన్నాయి, నితీష్ కుమార్ కు ఉండేటువంటి బలహీనతలు నితీష్ కుమార్ కు ఉన్నాయి. అందులోనే అధికారంలో ఉన్నారు కనుక ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు స్వల్ప మెజార్టీతో అయినా కానీ ఇండియా కూటమి ఈసారి గెలిచేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
మొత్తానికి అంటే మహాగఠబంధన్ మహాకూటమి ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇంకా కొన్ని వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి వర్సెస్ ఆర్జేడీ మధ్యలో, కాంగ్రెస్ పార్టీ కూటమి మధ్యలో ఒక భారీ యుద్ధం జరగబోతోంది. బీహార్ దంగల్ జరగబోతోంది. ఇందులో ఇప్పటికే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారన్నటువంటి ప్రచారం జోరుగా నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటోందంటూ చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా వాళ్ళు నియమించడం జరిగింది. అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా ఆయన నిర్వహించుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఓటు అధికార యాత్ర అంటూ 1100 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అక్కడ తేజస్వి యాదవ్ కూడా యాత్రలో పాల్గొన్నారు. సో ఆర్జేడీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వామపక్షాలు కలిసి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అని బలంగా విశ్వసిస్తున్నాయి కొన్ని సర్వే సంస్థలు ఏవైతున్నాయో. సో అక్కడ పీకే 8% ఓట్లు సాధిస్తే గనక ఒక గేమ్ చేంజర్ అవుతారు. సో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నా కానీ ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ మద్దతు అనేది ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ని కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. సో ఆయన కూడా ప్రచారం చాలా దూసుకుపోతున్నారు. నేను ఏ కూటమిలోనూ, నేను ప్రజా కూటమిలో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారు. సో త్రిముఖ పోటీ ఉండబోతోందా, ఎట్లా ఉండబోతోంది, ఈ రెండింటి మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఎట్లా గేమ్ చేంజర్ కాబోతున్నారు చూద్దాం. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.